హలో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది మన ఛానల్, మీ ఛానల్ అండి. మీరు ఏ క్వశ్చన్స్ అడగాలన్నా, అడగాలన్నా కానీ మీరు నిర్మోహమాటంగా అడగొచ్చు. ఈ అక్క మీకు మంచిగా ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఓకేనా? మీకు ఏం పర్వాలేదు. ఇవాళ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో కట్ట వెంకటరెడ్డి గారు, యు ఆర్ రైట్ మేడం, గో హెడ్ అన్నారు. 50% మీరు ఏదైతే చెప్తారో దానికి 50% అనేది ఎక్కువగా మీరు కరెక్ట్గా చెప్తున్నారన్నారు. సార్ మీకు ధన్యవాదాలు సార్ వెంకటరెడ్డి గారు. అండ్ కృష్ణవేణి, మన కృష్ణవేణి గారు మీకు 12, 21 సేమ్ అని నంబర్స్ కనబడ్డాయి అన్నారు కదా. మీకు రిజిగ్నేషన్ అంటే ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా అదే ఆలోచిస్తున్నారనమాట. రివర్స్. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారనుకోండి, అవును తనని వెళ్ళి కలవాలి అనుకుంటే ఇప్పుడే వద్దు, కొన్ని రోజుల తర్వాత కలుద్దాం, ఇట్లా అవుతుంది అనమాట. అది రివర్స్. అర్థమైంది కదా? ఓకే. పూసల శ్రీనివాసరావు గారు సూపర్ అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్, ఒక చిన్న వర్డ్ సూపర్ అన్నదానికి నాకు దినమంతా ఎంతో గొప్పగా ఉంటుంది. చాలా నాకు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు మీరు. చింతల సుధా గారు పాజిటివ్ యువర్ రీడింగ్ అక్క అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబ సభ్యులతో మీరు చల్లగా ఉండాలి, ఎప్పుడూ భగవంతుడు మీరు అనుకునేవన్నీ మీకు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. ఇవాళ నేను రీడింగ్తో పాటు మీకు చాలా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీకు చాలా క్లూస్ చెప్పబోతున్నాను. ఓకేనా? సిమ్టమ్స్ వచ్చేసి మనకి దీంట్లో బటర్ఫ్లై అనేది, మనకి ఎక్కడైనా మీకు బటర్ఫ్లై కనబడింది అనుకోండి, బటర్ఫ్లై కనబడితే మీరు ఏంటంటే మీ పార్ట్నర్ ఏమైతే ఉన్నారో ఆయన చేంజ్ అవుతున్నారనమాట. అంటే బటర్ఫ్లై ఏమవుతుంది, ఒక సీతాకోక చిలుకగా మారాలంటే తను ఒక పురుగు నుంచి, ఒక గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుక మారడానికి చాలా టైం పడుతుంది కదా, చాలా కష్టపడుతుంది. అది ఆయన మారుతున్నాడని దాని అర్థం అనమాట. సీతాకోక చిలుక మీకు కనబడింది, మీ చుట్టూ తిరిగిందంటే బటర్ఫ్లై. ఓకేనా? ఇంకా దీంట్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, ఏజ్ ఎవరు చిన్నవాళ్ళు ఉండరు, 36 పైన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు ఉంటారు అనమాట, ట్విన్ ఫ్లేమ్ అని అంటే. ఓకేనా? ఇంకోటి చెప్తాను, కంపల్సరీ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జర్నీలో ఉంటారండి. ఇంకొకవేళ మీ పార్ట్నరు లేకపోతే మీకు పెళ్ళి కాలేదనుకోండి, మీ జర్నీ బాగా కొంచెము లెంత్గా లాగినట్టు అనమాట. ఇంకా భగవంతుడే మీకు మీ జర్నీలో భగవంతుడు కాపాడాలి అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఫెమినీ ఉంది, జనరల్గా మనం తీసుకుందాం. అమ్మాయి ఫెమినీ ఉంది, అబ్బాయి డివైన్ మెస్కులిన్ ఉన్నాడు, ఆయనకి మ్యారేజ్ కాలేదు అంటే మీ జర్నీ ఇంకా చాలా లాంగ్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ అబ్బాయికి మ్యారేజ్ కావాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా దాంట్లో వేసుకోండి. అబ్బాయికి మ్యారేజ్ కావాలి, అతనికి పిల్లలు పుట్టాలి, అతను ఆమెతోని మళ్ళీ కలవాలి, ఆయన పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి చేసుకున్నాక కూడా ఈమెను వదిలేసి ఫస్ట్ కలిసినా అని పెళ్ళి చేసుకున్నాక కూడా ఆమెతోని కాలం గడిపిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయనకి ఈమెనే గుర్తొస్తూ ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆయన మళ్ళీ ఈమెని అప్రోచ్ అవ్వలేక, కలవలేక భగవంతుడు దూరం పెడతాడనమాట. ఏంటంటే ఇది ఈ జర్నీలో ఉన్న ప్రథమమైన ముఖ్యమైన స్టెప్స్ అనమాట. ఇవన్నీ సోల్ కాంట్రాక్ట్ అని చెప్పినా కదండి మీకు, ప్రతి వీడియోలో చెప్తా కదా, సోల్ కాంట్రాక్ట్. ఇవన్నీ ఒక పద్ధతిగా భగవంతుడు రాసి పంపించినవి ఇవన్నీ అన్నమాట. మీరు అనుకోవచ్చు నాకు పెళ్ళి కాలేదు, ఓకే అతని పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేసి చేసేసుకోవచ్చు. కాదు, మీకు కూడా పెళ్ళి కావాలా, పిల్లలు పుట్టాలా. మీరు కూడా ఈ కార్మిక్స్ అని ఉంటుంది కదా, కార్మికులది ఎవరైతే కర్మబంధం అనమాట. అది కర్మబంధం అనేది ఏవైతే మీరు పోయిన జన్మలు అన్నీ చేసుకున్నారో వాళ్ళందరికీ మీరు చాకిరీ చేయాల్సిందే. మీరు ఆ జన్మలో ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాల్సిందే. వాళ్ళకి చాకిరీ చెయ్యాలా మీరు. కర్మబంధం అనమాట. మీ పిల్లలైనా, మీ భర్త అయినా, మీ తోబుట్టువులైనా, ఎవరైనా సరే వాళ్ళందరూ మీకు సోల్మేట్స్ అనమాట. ఈ జర్నీలో మీకు ముందుకు నడిపించడానికి భగవంతుడు మీకు వాళ్ళని ఒక భారతిలాగా పంపిస్తారు. అంటే ఇప్పుడు మీకు ఈజీగా మెథడ్ చెప్తానండి. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, ఎవరండి నడిపిస్తారు? మన కృష్ణ పరమాత్ముడు నడిపిస్తాడు అనమాట. అంటే కృష్ణ పరమాత్ముడు వీళ్ళందరినీ ఒక ఆయుధంలా, ఒక అందరినీ వాళ్ళని యూజ్ చేస్తారనమాట. మనము మోక్షం ప్రధానానికి వెళ్ళడానికి మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి
పెళ్ళి చేసి పిల్లలు పుట్టించి వాళ్ళ పిల్లల అంటే ఇప్పుడు ఎవరైతే భర్త ఉంటాడనుకోండి ఫెమినీకి, భర్తకి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఆమె ధర్మం ఆమె నిర్వహించాల్సిందే అనమాట. దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అయితే ఏం అవ్వద్దు, ఓకేనా. దీంట్లో ప్రతి ఇద్దరికి పెళ్ళైన వాళ్ళే దీనికి అర్హులవుతారు, ఓకేనా. ఇంకొకటి మీకు జర్నీ లాంగ్ అవుతుందని కూడా చెప్పాను కదా. ఇంకా డిఎఫ్ఐ ఎట్లా ఉంటుందంటే ఆమె చాలా గ్రౌండెడ్ వ్యక్తి ఉంటుంది, చాలా గ్రౌండెడ్ వ్యక్తి. అంటే ఆమె ఎంత మంచిగా బట్టలు వేసుకొనియండి, ఎన్ని నగలన్నీ వేసుకొనియండి, ఎట్లన్నా ఎంత హుందాగన్నా ఉండనియండి, చాలా గ్రౌండెడ్ వ్యక్తి ఉంటుంది ఆమె. ఎవ్వరు మాట్లాడుతుంది, అందరినీ క్షమించేస్తుంది, పిల్లల్ని ఒక దేవుళ్ళలాగా చూస్తుంది అనమాట. అదే డిఎం అయితే ఎలా ఉంటాడు అని అంటే, డిఎం ఆయన ఈజీగా మెథడ్లో చెప్పాలంటే, డిఎం ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి క్షమించాలి, కాకపోతే అది ఇంతకంటే వాడలేనమాట. దున్నపోతు చర్మం ఉంటుంది కదా, దున్నపోతు చర్మంకి ఉన్నట్టు ఉంటారనమాట వాళ్ళు. అది ఆడవాళ్ళల్లో ఉన్నా మగవాళ్ళల్లో ఉన్నా, ఓకేనా. ఇదొక సిమ్టమ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి, 3D 5D అని ఉంటుంది. 3D అంటే రియాలిటీ అంటే ఇప్పుడు మీరు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, ఇవన్నీ. 5D అంటే ఎట్లుంటుందంటే తను ఏం చేసినా మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్నర్ వర్క్ బాగా చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది, ఎంత ఇన్నర్ వర్క్ చేస్తుంటే అంత 5D అనేది కనెక్షన్ తెలిసిపోతుంది. తనకి ఇంకోటి కూడా చెప్తా, తనకి గుండెలో మీరు గుర్తు చేసుకున్నారంటే తనకు కూడా గుండెలో పెయిన్ అవుతుంది, ఆయన కూడా గుర్తు చేసుకుంటే మీ గుండెలో పెయిన్ అవుతుంది. అది 24 గంటలు ఈ పున్నం రాత్రులలో ఉంటుంది. ఎందుకంటే తను గుర్తు చేసుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది, మీరు గుర్తు చేసుకుంది తనకు కూడా తెలిసిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండడానికి మనం ఈజీగా అవును దీంట్లో ఉన్నామా లేమా. ఇవాళ కూడా ఒకరు క్వశ్చన్ అడిగారు, మేడం మేము ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నామో లేదో తెలియట్లేదు, కొంచెం మాకు తెలియజేయండి. ఓకే, నేను చెప్తాను. బ్రదర్ సిస్టర్ అడిగారు, కామెంట్లో చెప్తాను. 11 ఎవరికి కనబడితే వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారబ్బా, దీంట్లో డౌటే లేదు. అది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప సైన్ అన్నమాట ఇది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీరు అడిగి ఉండొచ్చు, సోల్మేట్ అంటే ఏంటి, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఈ పూర్వజన్మ భర్త అంటే ఏంటి. నాకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ ఏంటిది మేడం మాకు అర్థమవుతలేదు, కానీ తనని చూడకుండా ఉండలేకపోతున్నాం. ఆల్రెడీ నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నా బంధాలు ఉన్నాయి, కానీ అతను మాత్రం నా మెదడు నుంచి వదులుతలేడు. ఏం చేయాలా? అతను ఎవరు? అతను మీ పూర్వజన్మ బంధం అండి, మీ భర్త. ఇంకా అన్న చెల్లెలు అవన్నీ ఫ్రెండ్స్ అవన్నీ రావు దీంట్లో. క్లియర్ డైరెక్ట్, హీఈస్ యువర్ హస్బెండ్. పాత జన్మల పూర్వజన్మల మీరు ఏదైతే మధ్యలో మీరు విడిపోయినారో, మీరు మళ్ళీ కలవలేకుండా ఉన్నారో, దాన్ని మళ్ళీ కలవడానికి భగవంతుడు మిమ్మల్ని కలిపిండి అనమాట. ఇంకొకటి మేడం ఎట్లా తెలుస్తుంది టెలిపతి అంటే ఏంది అని అంటే, మీరు టెలిపతి అని అంటే ఏమంటారంటే తను కూర్చున్నా లేచినా ఏమైనా మీకు మీ ద్వారా అంటే మీ హార్ట్ మీకు చెప్పేస్తుంది. మిమ్మల్ని గుర్తు చేసుకోవడం, అతను మిమ్మల్ని గుర్తు చేసుకోవడం ఈజీగా తెలిసిపోతుంది, మీకు పక్కకే ఉన్నట్టు ఉంటుంది. చాలామంది ఇట్లా నేను కామెంట్ చేసినప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు చాలా మంచిగా నాకు రెస్పాన్స్ ఇచ్చారు. అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీరు చాలా అదృష్టవంతులమ్మా. ఎవరైతే మీకు డిఎం మీకు మగవాళ్ళల్లో ఉన్నారో, వాళ్ళకి పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారంటే ఆయన నిజంగా మీ పూర్వజన్మ భర్త, ఓకేనా. ఇవి చాలా వరకు మీకు సిమ్టమ్స్ చెప్పేశాను. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటండి, ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటి, మీరు అడిగేవన్నీ నాకు ట్విన్ ఫ్లేమ్ క్వశ్చన్సే అడుగుతున్నారు కాబట్టి ఎవరెవరికి రిజిగ్నేట్ అవుతుందో వాళ్ళందరూ అవునని పెట్టండి చాలు. ఇవాళ నేను కార్డ్స్ మంచిగానే ఫజిల్ చేసుకున్నాను. మీ కార్డ్స్ మీ గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం, ఓకేనా. మీ మదిలో ఉన్న వ్యక్తిని మీరు 3 సార్లు తలుచుకోండి. నేను ఫస్ట్ కార్డ్స్ తీస్తాను యాజ్ యూజువల్గా. ఓకే 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 చూసారు అనుకుంటా కదా. ఫజిల్ చేసినా కానీ ఎంత ఫజిల్ చేసినా యు ఆర్ అ
ట్విన్ ఫ్లేమర్స్ అని కరెక్ట్గా చెప్తుంది. ఇక్కడ కరెక్ట్గా ట్విన్ ఫ్లేమర్స్ గురించే వచ్చిందండి. ఇవాళ జస్టిస్ కూడా వచ్చింది. అందాల మన ఫెమినీ కూడా మళ్ళీ తయారై వచ్చింది. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, క్వీనే మళ్ళీ మనకి వచ్చారు. మీ పరిస్థితి, మీ డిఎంఓ డిఎఫ్, ఇది చెప్పాను కదా కృష్ణవేణి గారు, ఇది మీకు రిజిగ్నేట్ అవుతుందండి. ఓకేనా? రావాలని అనుకున్న తన పరిస్థితి బాగలేక రాలేకపోతున్నారు తిను. ఓకేనా? ఇవి వచ్చేసి మనకి మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యతుల, వృశ్చికం, ధనస్సు, మకరం, మళ్ళీ కుంభం, మీనం అనే పూర్తి రాశులకి మనకి రిజిగ్నేట్ అవుతుంది. ఇది ఏదైతే వచ్చిందో ఇది ధనస్సు రాశి వాళ్ళకి చాలా రిజిగ్నేట్ అవుతుందండి. వాళ్ళ చాలా ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళకి ఏదైతే లోపట ఉందో మనసులో మిమ్మల్ని చూడగానే చెప్పాలని చాలా తపన పడతారు ఆయన. కాకపోతే ఆమెనా డిఎం అయినా డిఎఫ్ అయినా కానీ తనకున్న పరిస్థితిలో తను నోరిప్పలేకుండా ఉండిపోయారు. ఆయన నోరిప్పాలంటే ఏం చేయాలి? మీరు సాధనలో ఎప్పుడైతే నేను చెప్పాను కదా 7 చక్రాలు హమ్ అనేది గొంతు దగ్గర ఉండే మీరు ఏదైతే ఉంటుందో మంత్రం అనేది మీరు బాగా జపం చేస్తే ఆయన ఏదైతే చెప్పాలనుకున్న మాట గొంతు దగ్గర ఆగిపోయిందో చెప్తాడు. ఆయన మీ దగ్గరికి రావాలని పూర్తి చాలా వరకు సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. 11 వచ్చింది. ఇక్కడ కూడా మీరు వచ్చేసి మనకి ట్విన్ ఫ్లేమ్ వాళ్ళే ఉన్నారు, పూర్వజన్మ భార్యాభర్తలే ఉన్నారు. మనకు పొద్దున కూడా ఇదే వచ్చింది, ఇట్లాంటిదే వచ్చింది, పూర్వజన్మ భార్యాభర్తలు. దాన్ని కుంభం వాళ్ళకి వస్తుందండి. ఇన్నోవేషన్, స్పిరిచువల్ విజ్డమ్ ఉన్న వాళ్ళది వీళ్ళది. కానీ మిమ్మల్ని వదిలించుకోవాలని శాయశక్తుల్లో ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మీకు చేసిన ద్రోహాలు అవి మళ్ళీ మిమ్మల్ని కలవాలని బాధ మీదే ఉంటుంది మనసు. ఎంత వదిలించుకోవాలనుకున్నా వదులుకోరు. డిఎం అయినా డిఎఫ్ అయినా ఇక్కడ ఇద్దరికి వస్తుంది. ఓకేనా? మిమ్మల్ని వదిలించుకోవాలని నిన్న రాత్రి మొత్తం కష్టపడ్డారు ఆయన, నిన్న రాత్రి పొద్దున్న నుంచి. కానీ ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు అక్కడ. ఈ పున్నం టైంలో ఎక్కువ కనబడతారండి డిఎంకి. ఇదిగోండి మీరంతా మనసులో నిండి ఉండడానికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ కార్డు చూస్తే తెలిసిపోతుంది మీ డిఎంకి మీరంటే ఎంత ప్రాణమో. అవునా? తలపైన మీరే, కాళ్ళ దగ్గర మీరే, గుండె నిండా మీరే, మొత్తం ప్రపంచం అంతా మీరే. ఎక్కడ చూసినా నేను చెప్పినా కదా ఈ పున్నం రాత్రులలో ఈ మూని ఇప్పుడు ఎట్లా ఉందో చూసిండ్రా ఎవరైనా? అంత నిండా ఉంటుంది ఆయన, నిండా ప్రేమ. ఓకేనా? అది అమ్మాయి అయినా పర్లేదు, డిఎం అయితే అబ్బాయిలకి రిజిగ్నేట్ అవుతుంది. యుఎస్లో ఉన్న సార్ చూడండి మీ డిఎఫ్లో ఎంత ప్రేమ ఉందో మీ మీద చెప్పలేకుండా ఉన్నారు సార్. ఆమె స్థితి బాగలేదు. చూడండి ఎంత మ్యానిఫికేషన్ చేస్తారు అంటే మీరు కావాలి అనేది మూగగా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఓకేనా? ఇది వచ్చేసి లీడర్షిప్, ఇంకా ఏదైతే కొత్త పనులు చేయాలని, ఇంకా ఏవైతే అంటే కొత్తవి ఏమైనా చేయాలనే ఆతృత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీంట్లో వస్తారనమాట. వాళ్ళు మ్యానిఫికేషన్ చేస్తున్నారు మీరు తన లైఫ్ పార్ట్నర్ కావాలి, తన లైఫ్లో ఉండాలి, ఎప్పుడు తన ఊపిరి పోయేంత వరకు తనతోనే ఉండాలని చాలా భగవంతుడిని ఇన్నర్గా బాగా వేడుకుంటున్నారు. మీది కూడా అలాగే ఉంటుంది అసలు. ఓకే, డిఎం ఎవరైతే ఉన్నారో చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి కదా. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేది పరిస్థితి మనకి ఎప్పుడు తెలిసిందే. మగమహారాజు ఎప్పుడు చాలా మనీతోని చాలా ఉంటాడు, కాకపోతే అంతే ప్రెషరు, తలకు మించి ఉంటుంది తన ప్రెషర్. అయినా మనసు నిండా మీరే ఉంటారు, అందరి మాటలు వినాల్సి ఉంటుంది, తప్పదు. ఒక్కోసారి అని అనుకుంటాడు ఆమె సైడ్ అసలు వెళ్ళొద్దు, ఆమె నాకు సరిపోదు, నేను అసలు సరిపోనని కూడా అనుకుంటాడు ఆయన ఒక్కోసారి. ఎందుకంటే ఫెమినీ ఎప్పుడు చాలా టాలెంటెడ్ ఉంటుంది ఆమె, చాలా అందంగా ఉంటుంది. ఒక 100 మందిలో 1000 మందిలో స్పెషల్గా ఉంటుంది ఆమె. ఆమె దగ్గరికి నేను పోగలనా లేదా, పోవాలా లేదా అనేది కూడా చాలా 100% అనుకుంటూ ఉంటాడు ఆయన, 100% అనుకుంటూ ఉంటారు ఆయన. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి, క్వీన్ ఏదైతే ఉందో నేను పొద్దున కూడా మనకి వచ్చింది. మన క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుందాము. ఈమె ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము, అసలు ఈమె ఎవరు అనేది తెలుసుకుందాం మనము నెక్స్ట్ కార్డులలో. ఇదైతే మనకు తెలిసిందే కదా, ఇది కంఫర్ట్, స్టెబిలిటీ, లవ్. మీతో ఉంటే ఆయనకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని కలిసినప్పుడు, మీతో ఉన్నప్పుడు, తన సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, తనతోనే ఉంటే ఎట్లా ఉంటుంది, ప్రశాంతంగా హాయిగా
ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉంటాడనమాట. అసలు మిమ్మల్ని కలిసిన తర్వాత లోకమే వేరుగా ఉంటుంది ఆయనది. ప్రపంచం అంతా మీరే అయిపోయి ఉంటారు కాబట్టి ఎప్పుడు ఈమెతోనే ఉంటే బాగుండని ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే మీకు చెప్పినా కదా మీరు ఎట్లుంటారో. కోర్స్ యు ఆర్ ఎ క్వీన్. ఇంకా జస్టిస్ కూడా ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడైతే మొత్తం జగ్లింగ్ పరిస్థితిలో ఉంది. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కూడా వచ్చింది. జస్టిస్ దేనికోసం వచ్చిందో చూద్దాము మనము. ఓకేనా? క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చిందో చూద్దాము. తనకి చాలా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయండి. ఎట్లా అంటే అసలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈయన ప్రాక్టికల్గా హీలింగ్ పరిస్థితిలో ఉన్నారు. ప్రాక్టికల్ మనిషి అనమాట ఈయన. అసలు మీ గురించి రావాలంటే కూడా తన ఎవరో ఉన్నారు తనని ఆపేవాళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పాలని చాలా తాపత్రయపడుతున్నారు ఆయన. ఎందుకంటే యు ఆర్ అ వెరీ 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 బ్యూటిఫుల్. తన అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ అని అయితే నేను చెప్పలేను. థర్డ్ పార్టీ అని రాలేదు. తనని మీ సైడ్ రాకుండా ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళ మాటలు వినాలా వద్దా, వాళ్ళ మాటలు వినకుండా మీ సైడే రావాలి అని తన మనసు చాలా తాపత్రయపడుతుంది. ఎందుకంటే మీరు చాలా చాలా అందంగా ఉంటారు. ఎవరైతే డివైన్ ఫెమినిన్ ఉన్నారో చాలా మీ కట్టు బొట్టు కానివ్వండి, మీ జుట్టు కానివ్వండి, మీ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, మీరు ఉండే తత్వం, మేము మాట్లాడే తత్వము, ప్రతి నిమిషం మీకోసం ఆలోచిస్తూ ఉంటారు ఆయన. మీరు మాట వినాలని ఒక్కోసారి తప్పిస్తూ ఉంటారు. మీ గొంతు ఏమైతే ఉంటుందో మీ గొంతు చాలా నచ్చుతుంది ఆయనకి. మీరు మాట్లాడే తత్వము, మీరు ఉండే తత్వము, 10 మందిలో మీరు ఎంత గ్రౌండెడ్గా ఉంటారు, ఎంత తగ్గి ఉంటారు. మీ తగ్గి ఉండే గుణం కూడా ప్రాణం అన్నమాట ఆయనకి. ఈమె అసలు నా లైఫ్ పార్ట్నర్ ఎందుకు అవ్వలేదు, నాతో ఎందుకు ఉండలేదు అని కూడా చాలాసార్లు ఆలోచించారు. మీ దగ్గరికి రావాలని ప్రతిసారి అనుకున్నప్పుడల్లా తిన అనేది ఎవరైతే ఉన్నారో పెద్ద ఆవిడ ఆమె ఆపేస్తున్నారనమాట. ఈ బాధలన్నిటికీ అయితే డెత్ అనేది అయితే ఉందండి. ఈ బాధలన్నిటికీ డెత్ అనేది అయితే ఉంది. పోతే ఈ బాధలు కాకపోతే టార్టైస్ లాగా మన ఎవరైతే డిఎం అమ్మాయిలో ఉన్న అబ్బాయిలో ఉన్న చాలా స్లో అబ్బా. వీళ్ళు భయపడతారు. వీళ్ళు బాగా మీ గురించి వాళ్ళకి చెప్పాలంటే భయపడి చచ్చిపోతున్నారు. అక్కడ చెప్పాలంటే మిమ్మల్ని వదిలించుకోలేరు. మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీ దగ్గర రాలేకపోతున్నారు. చూడండి, మిమ్మల్ని వదలలేకపోతారు. ఒక్క నిమిషం కూడా వదలలేకపోతున్నారు. మీరే మొత్తం అంతా ప్రపంచం అయిపోయి ఉన్నారు. ఓకేనా? కానీ మీకు మాత్రం మంచి రోజులు ఉన్నాయండి. డెత్ అనేది ఉంది. పాత ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెత్ అనేది ఉంది. ఆయన ధైర్యం తెచ్చుకుంటే కనుక మీ దగ్గరికి రావచ్చు. ఎస్, మనకి ఆన్సర్ అనేది దీనికి మీకు దేవుడు తోడున్నాడండి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే డిఎం ఎంత కష్టపడుతున్నారో డిఎఫ్ ఇన్నర్ వర్క్తోనే, అది మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు, మీ ఇన్నర్ వర్క్తోనే మీ మహారాణి రాగలదు. మీరు వెళ్ళి చెప్పగలరు. ఈ ఎవరైతే అడ్డం ఉన్నారో వాళ్ళు తొలగిపోతారు. భగవంతుడు తోడున్నాడు అనమాట. ఓకేనా? దీనికి మనకి జస్టిస్ అనేది వచ్చింది. జస్టిస్ అనేది వచ్చింది. దీనికోసం కూడా జస్టిస్ ఎందుకు వచ్చింది అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే తను చాలా ఫైటింగ్ చేస్తున్నాడండి మీ గురించి. తనైనా ఆమెనా, డిఎం అయినా డిఎఫ్ అయినా మీ గురించి చాలా మందితోని అంటే ఫైటింగ్ చేస్తున్నాడు. మీతోని ఉండాలని ఆయనకి ఇష్టం. ఇది ఎవరైతే సింహరాశి ఉంటారో ఇది వాళ్ళకు వస్తుంది. పరిస్థితి బాగలేదు అంటే ఇప్పుడు మనీ పరంగా కానివ్వండి, జాబ్ లేదు, చేతిలో డబ్బులు లేవు, బిజినెస్ ఉంటే బిజినెస్ లాస్లో ఉంది, అయిన వాళ్ళు ఆయనని అర్థం చేసుకోలేక, ఇంకా ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనని 24 గంటలు టార్చింగ్. అంటే ఆయన స్థితి ఇట్లా ఉందన్నమాట. 24/7 ఆయన నిద్ర కూడా పోలేకపోతుండొచ్చు. ఐ థింక్ మేబీ సింహరాశి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. 24 గంటలు మళ్ళీ మిమ్మల్ని ఇలాంటి టైంలో కూడా అయినా మిమ్మల్ని వదలలేడు. ఇట్లా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా బుర్రలో తిరుగుతూనే ఉంటారు అందంగా. ఎంతైనా డివైన్ ఫెమినిన్ మగవాళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళల్లో ఉన్న దేవుడి దూత చాలా అందంగా ఉంటుందనే చెప్పాలబ్బా. ఓకేనా? నాకు ఇంకా జస్టిస్ అనేది మేనిఫికేషన్ కూడా చేస్తారు చూడండి రాత్రి పగలు.
ఇది కూడా సింహరాశి వాళ్ళదే ఉంది. ఇవాళ సింహరాశి వాళ్ళది చాలా బలంగా ఉంది. లియో పవర్ఫుల్ ఎంత ఉన్నా, కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నా కానీ 10 మందిలో ఆయన మీ గురించి చెప్పలేక మీ మీద ప్రేమ పెట్టుకొని ఎవరైతే వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చిరు చూడండి, థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళు అంటే ఇప్పుడు మా డిఎం ఒక మొగైన ఉన్నాడు అనుకోండి, భార్య వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నాటుకొని ఉంటారు. ఆయన వాళ్ళకి సర్ది చెప్పలేక అవన్నీ చేయలేక కూడా చాలా బాధపడుతున్నారు ఆయన. ఇదిగోండి ఆయన బాధలో ఉండడానికి మళ్ళీ మళ్ళీ మనకి ఇదే కార్డు వస్తూ ఉంటుంది పాపము. చాలా చాలా వృచ్చికం వాళ్ళదండి. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు, డీప్ కనెక్షన్, మీ కనెక్షన్ కోసం ఆలోచిస్తున్నారు. భగవంతుడు జస్టిస్ అనేది ఇస్తున్నారు, కానీ మీరిద్దరూ కష్టపడాల. మీరిద్దరు అనేది డిఎఫ్ ఇద్దరు ఇన్నర్ వర్క్ చేయాల్సిందే. మీ ఎవరికో రిజిగ్నేట్ అవుతుందో కానీ చాలా ప్రేమించుకుంటున్నారండి వీళ్ళు. మనసు అసలు ఒక్కరిని చూడకుండా ఒకరు ఉండలేకపోతున్నారు. ఇద్దరు ఆలోచిస్తున్నారు, ఇద్దరు మ్యానిఫికేషన్ చేస్తున్నారు. ఇద్దరు ఒకరంటే ఒకరు 24 గంటలు ఆలోచించుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఎదురుపడగానే ఒక్క మాట మాట్లాడుకోరు. అది ఈ భగవంతుడు ఇచ్చిన మరి ఈ జర్నీలో ఒక పెద్ద పరీక్షనే చెప్పాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుడు శక్తి ఇవ్వాలి. దయచేసి ఎవరైతే ఉన్నారో మీరు ఇన్నర్ వరకు డిఎఫ్ చాలా ఇన్నర్ వరకు, దీంట్లో స్టీరింగ్ ఉంటుంది బండికి. డిఎఫ్ అందరికీ డ్రైవింగ్ వచ్చు కదా, ఇవాళ రేపు అందరు లేడీస్ని కూడా మనం నడిపిస్తున్నాం కదా, కార్ నడిపిస్తాము, బైక్ నడిపిస్తాము, అన్నీ నడిపిస్తాం కదా మనం. సో నేను చెప్తున్నది ఏంటంటే డిఎఫ్ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఒక స్టీరింగ్ లాంటిదన్నమాట. హ్యాండిల్ మన చేతిలోనే ఉంటుంది మన బండి. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు డిఎం ప్రతిది మీరు చేసే ప్రతి ఒక్క హీలింగ్, మీ బాడీలో చేసే 7 చక్ర హీలింగ్ ఏవైతే ఉంటాయో ఆ బాడీలు అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మీరు మిర్రర్ అబ్బా, మీరు ఒకటే ఆత్మ 2 శరీరాలు కదా. ఇంత క్లియర్గా ఎవరైనా చెప్తారా అండి మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి? చెప్పండి. ఒక లైక్ కొట్టండి. లైక్ అయితే అస్సలు వస్తలేవు. ఒకటే వ్యూస్ పెరుగుతున్నాయి కానీ లైక్స్ మాత్రం వస్తలేవు. ఇంత మంచి ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎవరు చెప్తారా అండి మీకు? నేను ట్విన్ ఫ్లేమర్ డిఎఫ్ని కాబట్టి నేను ప్రతిదీ అనుభవించిన కాబట్టి మీకు ఇంత బాగా ప్రశాంతంగా చెప్పగలుగుతున్నాను నేను. ఇదే మీకు ఒక దగ్గర వేసి నేను ఏ జర్నీలో ఉన్నా కొంచెం చెప్పా అంటే ఒక 2 లక్షలు పెట్టమ్మా చెప్తాను అంటారు. నేను ఫ్రీగా చెప్తున్నా కదా. ఓ లైక్ కొట్టడానికి ఏమవుతుంది మీకు? లైక్ కొట్టండి. అందరూ చూస్తారు. ఒక 50 కంటే ఎక్కువ లైక్ వస్తూనే లేదు. జ్యోతిక కానీ ఇన్ని కామెంట్స్ మాత్రం రాస్తారు, లైక్స్ మాత్రం 1-2 మాత్రమే వస్తున్నాయి. దయచేసి లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్తో. ఎవరైతే ఈ జగ్నింగ్ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇవాళ చాలా మంచి రీడింగ్ వచ్చింది. అందరు ఎవరికైతే రిజిగ్నేట్ అవుతుందో వాళ్ళందరూ భగవంతుడి దయ వల్ల ఇన్నర్ది బాగా చేసి వర్క్ చేసి మీ ఇద్దరు యూనియన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.